నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా నిర్దిష్ట చర్యలు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరుగుతాయేమో, ఇంధన కొరత ఉంటుందేమో అని నిన్నటి వరకు ప్రజలు ఆందోళన చెందారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఈరోజు తీసుకున్న నిర్ణయం భారతదేశ ప్రజానీకం మీద పెట్రోల్, డీజిల్ భారం పడకూడదని, మరి వివిధ దేశాలలో ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూరోప్ దేశాలలో, చివరకు అమెరికాలో కూడా 30 నుంచి 50% డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన సందర్భంగా ఆ భారం ప్రజల మీద పడద్దని 13% ఉన్నటువంటి సుంకాన్ని 3% తగ్గించి 10% సుంకాన్ని తగ్గించడమే కాకుండా డీజిల్ మీద పూర్తిగా సుంకాన్ని తీసేసి జీరో సుంకం చేసి దేశ ప్రజలను వారి మీద భారం పడకూడదని తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి చూస్తే గల్ఫ్ యుద్ధం వల్ల అనేక దేశాలు ఈరోజు డీజిల్, పెట్రోల్ కొరతతోటి మరియు పెరిగినటువంటి రేట్లతోటి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో భారతదేశంలో అలాంటి భారం పడొద్దని, ప్రజలపైన ఆ భారాన్ని మోపొద్దని ఈరోజు డీజిల్ సుంకాన్ని పూర్తిగా ఎత్తేస్తే తెలంగాణ మాత్రం డీజిల్ మీద, పెట్రోల్ మీద 35% ఈరోజు పెట్రోల్ మీద వ్యాట్ వేసి 27% డీజిల్ మీద వ్యాట్ వేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు మరి ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయకుండా ప్రజల మీద భారాన్ని మోపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కూడా డీజిల్, పెట్రోల్ మీద సుంకాన్ని సగం కన్నా తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆ క్రూడ్ ఆయిల్ పెరిగిన ధరలు ప్రజల మీద భారం పడొద్దని డీజిల్ సుంకాన్ని పూర్తిగా తగ్గించినటువంటి, జీరో చేసినటువంటి నరేంద్ర మోడీ గారు పెట్రోల్ మీద కూడా సుంకాన్ని తగ్గించి ప్రజలను వైపు కాపాడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 35% పెట్రోల్ మీద, 27% డీజిల్ మీద భారాన్ని మోపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ సుంకాన్ని తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఇంధన కొరత రావద్దని విదేశాంగ విధానాన్ని అవలంబిస్తూ వివిధ దేశాలతోటి, గల్ఫ్ దేశాలతోటి, వివిధ దేశాలతోటి క్రూడ్ ఆయిల్ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కొరత ఉండద్దని ఎప్పటికప్పుడు వారితో మాట్లాడి క్రూడ్ ఆయిల్ స్టాక్స్ ని నిల్వలు ఉంచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆశ్రయంగా తీసుకొని అత్యధికంగా వ్యాట్ రూపేణ ప్రజల నడుము విరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా కన్ను తెరిచి సామాన్య ప్రజల్ని పన్నుల భారం నుంచి తగ్గించాలని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి విధానంతో ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసేటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. భారత్ మాతాకి జై.